హాయ్ వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధా వాసం శెట్టి. రీల్ అండ్ రియల్ విత్ రాధా ప్రోగ్రాంలో ఉన్నప్పుడు మన ముందు కమిటీ కుర్రాళ్ళు హాయ్ లేటెస్ట్గా వస్తున్న సోనీ లైవ్లో మయసభలో నటించిన మంజు పంపన ఉన్నారు. హాయ్ మంజు. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆదాన్కి వచ్చి మాకు స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చెప్పండి, అలా సినిమా పిచ్చి ఎందుకు పట్టుకుంది మీకు? సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టం అలా ఉండేది. దమ్ స్మాష్ ఇవన్నీ చేసేదాన్ని. దాని తర్వాత టిక్టాక్ అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్ ఇలా వచ్చాయి. షార్ట్ ఫిలిమ్స్ చేశాను స్టార్టింగ్లో. దాని తర్వాత కాస్టింగ్ కాల్స్ ఇలా వచ్చినప్పుడు ట్రై చేసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో బెంచ్ లైఫ్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. అది చేశాక ఐ మూవీకి వెళ్ళాను, ఐ మూవీ చేశాను. దాని తర్వాత కమిటీ కుర్రోలు చేశాను. నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది. వరుసగా అప్పటి నుంచి మూవీస్ చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ ఏ సినిమాలు చేస్తున్నప్పుడు? ప్రజెంట్ బ్లాక్ అండ్ వైట్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ధ్రువన్ మూవీ మేకర్స్ అని ఒక కొత్త మూవీ, దాంట్లో ఒక కొత్త మూవీ వచ్చింది, దాంట్లో చేస్తున్నాను. అవి కాకుండా ఒక 4 మూవీస్ వరకు చేస్తున్నాను. రీసెంట్గా భైరవం అనే ఒక మూవీ రిలీజ్ అయింది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే గుర్తుపడతారా మంజు పంపన? గుర్తుపడతారు. అంటే స్క్రీన్కి బయట వేరుగా ఉంటాను నేను. సో అది కొంచెం డిఫరెంట్, బట్ గుర్తుపడతారు. మంజు పంపన అంటే చాలామందికి తెలుసు. అంటే ఎక్కడో భీమవరం దగ్గర చిన్న పల్లెటూరు మహదేవపట్నం. ఎస్, మహదేవపట్నం నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ ఇప్పటి వరకు ఎలా ఈ జర్నీ ఎలా జరిగింది అసలు? మీ ఫాదరు మదర్ పంపించారు అసలు? ఫస్ట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. అసలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఫిలిం ఇండస్ట్రీ అంటే కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంది. సో దానివల్ల ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్కే ఒప్పుకోలేదు. దాని తర్వాత నేను ఏదో కొంచెం కష్టపడి ఒప్పించుకొని చేశాను. షార్ట్ ఫిలిమ్స్ వరకు ఓకే, మూవీస్ అంటే వద్దు అన్నారు. బట్ దాని తర్వాత కొంచెం అక్క సపోర్ట్ నాకు బాగుండేది. అక్క ఒప్పించి, అక్క హైదరాబాద్లో ఉండేది అప్పుడు. అక్కతో పాటు ఉంటాను, అక్కతో పాటు ఉండి చేస్తాను అంటే పంపించారు. అలా వచ్చాను. మీ నాన్నగారు ఏం చేస్తారు ఊర్లో? డాడీ బిల్డర్, అమ్మ హౌస్ వైఫ్. ఏం పేరు? డాడీ పేరు నాగేశ్వరరావు, అమ్మ పేరు సుజాత. అక్క ఏం చేస్తుంది ఇక్కడ? అక్క హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేస్తుంది, జాబ్ చేస్తుంది అక్క. అక్క మ్యారీడా? లేదు లేదు. సినిమా ట్రయల్స్ వేసేటప్పుడు, సినిమా కోసం తిరిగినప్పుడు నీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? స్టార్టింగ్లో అయితే లైక్ అంత మంచి ఇంప్రెషన్ ఏం లేదు నాకు కూడా. స్టార్టింగ్ అంతా చాలా వరస్ట్ ఉంది. స్టార్టింగ్లో ఏంటి అంటే కొన్ని మనకు తెలియదు కదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. బట్ ఫస్ట్ మూవీయే నాకు మంచి మూవీ వచ్చింది. గీతా ఆర్ట్స్లో ఐ మూవీ అంటే కొంచెం మంచి మూవీయే. సో దాంట్లో ట్రీటింగ్ చాలా బాగుండేది. సో నేను అదే ఇంటెన్షన్ తోటి ఉన్నా. సో అన్ని మూవీస్ ఇలానే ఉంటే, అన్ని మూవీస్ బాగా చూసుకుంటారు, అన్ని బాగా ఆడిషన్ చేస్తారు అనేసి అనుకున్నాను. బట్ కొత్త చిన్న మూవీస్ జరుగుతాయి, దానికి వెళ్ళేదాన్ని ఆడిషన్స్కి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడడం, లైక్ లీడ్స్ అంటే ఒకలా మాట్లాడడం, లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఒకలా మాట్లాడడం జరిగింది. అంటే చాలామంది నీలాంటి అమ్మాయిలు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతుంటారు. అబ్బాయి ఇక్కడ అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేస్తేనే మంచి పాత్ర వస్తుందని వినపడుతూ ఉంటాయి మాకు బాగా. దాని మీద నీ కామెంట్ ఏంటి? అవి వస్తూ ఉంటాయి. సో నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది. నన్ను కూడా అడిగిన వాళ్ళే ఉన్నారు. బట్ అందరూ అలా అని కాదు. సో మంచి బ్యానర్స్ కూడా ఉంటాయి. సో మంచి బ్యానర్స్లో చేస్తే ఇలాంటి మాట అనేది నాకు ఏ బ్యానర్లో నేను చేసిన మూవీస్లో దేంట్లోనే రాలేదు. నేను చెయ్యని మూవీస్లోనే కొన్ని వచ్చినాయి. సో స్టార్టింగ్లో నేను చాలా తక్కువ చేసా. ఫస్ట్ ఐ మూవీ కమిటీ కుర్రోలు చేశాక ట్రయల్స్లో ఉండేటప్పుడు కొన్ని వచ్చాయి. ఇలాగ కమిట్మెంట్ ఇస్తేనే ఒక లీడ్ క్యారెక్టర్ ఇప్పిస్తాను, కమిట్మెంట్ ఇస్తేనే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్తాను. డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా సేమ్ మ్యాటర్ అదే. ఇండైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గా అడిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇండైరెక్ట్గా. సో మన బట్టే ఉంటారనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఈ టైంలో అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. నేను కమిట్మెంట్ ఇస్తాను, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.
దానివల్ల మిగతా వాళ్ళని కూడా వాళ్ళు అడగడం అనేది అనిపిస్తుంది. అంటే అమ్మాయిలదే తప్పు అంటాను. లేదు లేదు అలా కాదు, అమ్మాయిలది తప్పు అనట్లేదు. సో కొంతమంది అంటే కొంతమంది ఇప్పుడు సినిమా చేస్తున్నాం మేము, ఆ సినిమాకి నీలాంటి అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు కమిట్మెంట్ అయినా పర్లేదు, మీరు ఏమైనా చేసుకోండి నాకు పాత్ర కావాలి అని వాళ్ళు రెడీ అయిపోతారు. అదే కోణంలో నిన్ను కూడా అడుగుతారు. అదే కోణంలో కొంతమంది అడుగుతారు. ఓకే, అందరూ అడుగుతారని లేదు, బట్ కొంతమంది. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అసలు? ఏంటి అసలు అంటే మూవీసా ఇంకేమన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఫస్ట్లో స్టార్టింగ్లో నేను సీరియస్గా రియాక్ట్ అయ్యేదాన్ని. ఆ రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏమీ లాభం లేదని అర్థమైంది. దాని తర్వాత నేను వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. అది అలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ కొంచెం మంచి బ్యానర్స్లో ట్రై చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడైతే బెటర్ ఉంది. ఇప్పుడు వరకు ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు ఇలాంటివి ఏమీ రాలేదు. లైక్ కమిట్మెంట్ అన్న మాట నాకైతే ఎప్పుడూ వినిపించలేదు. స్టార్టింగ్ కెరియర్లో అయితే చాలా వచ్చాయి. స్టార్టింగ్ కెరియర్లో ఒక చిన్న చిన్న మూవీస్కి వచ్చాయి, అవి ఇప్పటికి రిలీజ్ కూడా రాలేదు, అసలు వాటి పేర్లే వినలేదు నేను ఇప్పుడు. ఓకే, అంటే నువ్వు ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్లో పడ్డాను. సో ఇప్పుడైతే పర్లేదు, ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మైసభ సినిమా వస్తుంది కదా సోనీ లైవ్లో, అది ఇద్దరు రాజకీయ నాయకుల స్నేహం మీద స్టార్ట్ అయిన సినిమా. రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు స్టోరీ అది. అందులో మీకు అవకాశం ఎలా వచ్చింది? దాంట్లో ఏడి నా ఫ్రెండ్ ఉన్నారు మణికంఠ అని చెప్పేసి, ఆయన నా ఫొటోస్ పంపిస్తే లైక్ కూతురు ఆయన సిమిలర్గా ఉన్నది, కూతురు క్యారెక్టర్కి సెట్ అవుతుందని చెప్పేసి నన్ను తీసుకున్నారు. బట్ దాంట్లో ఇంపార్టెన్స్ లేదు, బట్ స్టిల్ మంచి స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఉంది, దాంట్లో తీసుకున్నారు. ఓకే, అంటే ఇంపార్టెన్స్ అంటే లైక్ మా క్యారెక్టర్స్కి అంత స్టోరీ లేదు, జస్ట్ ఆయన కూతురు అని చెప్పడానికి మాత్రం మేము ఉంటాం అన్నమాట. డైలాగ్స్ లేవు. ఓకే, ఇంకా ఎలాంటి మంచి పాత్రలు, నీ డ్రీమ్ రోల్స్ ఏంటి? ఇంత పక్కన నటించాలని ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, అలా నీకేమనిపించింది? నీకు ఎవరితో చేయాలని? నాకు ప్రభాస్ గారు పక్కన చేయాలని చాలా ఉంది. సో కొన్ని వచ్చాయి ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి, బట్ తర్వాత ఎలా తప్పుకునే నాకు తెలీదు. ఫౌజీలో చిన్న ఛాన్స్ వచ్చింది, బట్ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వడం ఏం జరగలేదు. ఫస్ట్ అంతా వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు, ఇలా చిన్న రోల్ ఉంది, ఈ రోల్ ఉంది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ దాని తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయలేదు. అలా చాలా మూవీస్ పోయాయి. పోయిన సినిమాలు ఏమన్నా హిట్లు అయినాయా? అంటే హిట్ అయిన అంటే రీసెంట్గానే పోయాయి. సో నాకు రిలీజ్ అయితే అవ్వలేదు అవి ఇప్పటి వరకు వచ్చి. నాకు అంటే నా వరకు వచ్చి పోయినవి అయితే ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి, షూట్లో ఉన్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే సినిమాలు లేని టైంలో ఏం చేస్తావు మరి నువ్వు హైదరాబాద్లో? సినిమా లేని టైంలో నేను వర్క్స్ నేర్చుకుంటాను. నాకు లైక్ డబ్బింగ్, ఎడిటింగ్, డిఐ ఇవి నేర్చుకుంటున్నాను. నాకు వేరే వర్క్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వర్క్స్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. సో నాకు అందుబాటులో ఉన్నది డబ్బింగ్, డిఐ, ఎడిటింగ్. ఇది నా ఫ్రెండ్కి ఒక స్టూడియో ఉంది, సో దాంట్లో నేను నేర్చుకుంటున్నాను, చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. లైక్ గ్యాప్ ఉన్నప్పుడు డబ్బింగ్స్ చెప్తాను అండ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు అమ్మ నాన్న అంతా హ్యాపీయా? హ్యాపీ. బీవర్ వెళ్తూ ఉంటావా? వెళ్తూ ఉంటాను, మంత్లీ ఒక 2 times అన్నా వెళ్తాను. నేను ఇంటికి వెళ్ళకపోతే నాకు అసలు గ్యాప్లో ఇంటికి వెళ్ళిపోతా. ఒక 4 days 5 days ఉండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ట్రయల్స్ వేస్తూ ఉంటాను అనమాట. ఆడిషన్స్ వీటికి తిరుగుతూ ఉంటాను. ఓకే, ఇన్స్టాలో ఏమైనా ప్రమోషన్స్ చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటాను. ఇన్స్టాలో రీసెంట్గానే స్టార్ట్ చేశాను ప్రమోషన్స్ ఇవన్నీ. సో ప్రమోషన్స్ కూడా ఇన్స్టా సైడ్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. ఓకే, దేనికైనా సిద్ధం నువ్వు? అవును. ఓకే, ఇంకా ఆధార్ ప్రేక్షకులకు నువ్వు చెప్పుకోదలిసింది ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే ఏం లేదు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ కావాలని కోరుకుంటున్నానండి, ఇలాంటి క్యారెక్టర్ వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి డైరెక్టర్స్కి కానీ అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ ఏం చెప్తాను? నాకు ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి నేను ఇంట్రెస్ట్గానే ఉన్నాను. సో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలని నాకు చాలా ఉంది, బట్ కొన్ని లిమిటెడ్స్ ఉంటాయి కదా. సో నా కంఫర్ట్స్ బట్టి కొన్ని క్యారెక్టర్స్ చేయాలని నాకు ఉంది. సో పెద్ద పెద్ద హీరోస్ పక్కన అందరికీ చేయాలని ఉంటుంది, అలాగే నాకు కూడా ఉంది. అంటే కొన్ని ఇంపార్టెన్స్ అంటే లైక్ స్టోరీకి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ వచ్చింది నీకు, చేస్తావా? లేదు. ఎందుకు చేయవు? బోల్డ్ క్యారెక్టర్స్ నాకు ఆల్రెడీ ఒకటి వచ్చింది,
సో అంటే మూవీనే మెన్షన్ చేయకూడదేమో నాకు తెలీదు. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టోరీకి సోల్ అది, మొత్తం ఆ క్యారెక్టరే సోల్. హీరోయిన్ కూడా చాలా పెద్ద హీరోయిన్. సో నాకు వచ్చింది, వాళ్ళు లైక్ కమర్షియల్స్ మాట్లాడుకునే వరకు వెళ్ళింది. లాస్ట్లో నేను నో చెప్పాను, ఎందుకంటే మా మమ్మీ వద్దని చెప్పింది. అంటే నాకు స్క్రీన్ మీద నేను అలా చూడడం నాకు ఇష్టం లేదు అనేసి అన్నారు. క్యారెక్టర్ కూడా లైక్ మరీ బోల్డ్ కాదు, బట్ ఆ సీన్ అలా జరుగుతుందని చెప్పేసి అన్నారు. సో అది ఎంతవరకు చూపిస్తారో మనకు తెలియదు, బట్ ఆ క్యారెక్టర్ నేను నో చెప్పాను. పోయింది కూడా ఉంది. సో పోయిన మూవీస్లో అది కూడా నేను నో అంటే చెప్పాను. సినిమాకి వచ్చేటప్పుడే ముందు ఆలోచించుకోవాలి కదా. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా బోల్డ్గా చేస్తారు. అవునవును, అది నటన వరకే కదా. నటన వరకే, బట్ ఎంత నటన అయినా కానీ మన కంఫర్ట్స్ మనకు ఉంటాయి కదా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది, లైక్ ఆ కంఫర్ట్స్ జోన్లోనే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, అంటే పరిధి దాటవు. అవును, నీకంటే కొన్ని గీతలు ఉన్నాయి, ఆ గీతల్లోనే ఉంటావు. అవును. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ మంజు. మంచి సినిమాలు రావాలి నీకు, నువ్వు అనుకున్న హైట్స్కి వెళ్ళాలని అదాని మీడియా తరపు నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్.